నమస్తే అండి. మళ్ళీ ఇంకొక మెగా ప్రోగ్రామ్ తోటి గోవర్ధనం గోశాల జీజీఎస్పీకే మీ ముందుకు వస్తుంది. 360 డిగ్రీస్లో విజయ రూపకల్పన అంటే సక్సెస్ ఎట్లా అవ్వాలి దాని మీద ఒక ప్రోగ్రామ్ 1 డే వర్క్షాప్ ఉంటుందండి. 7th రోజు సెప్టెంబర్ 2025 మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుందండి. లంచ్ కూడా అక్కడే ఉంటుంది మీకు. ఈ ప్రోగ్రాంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కామర్స్ అండి, నెక్స్ట్ మార్కెటింగ్. ఇంట్లో సిఎంసిపి ఇది మెయిన్ ప్రోగ్రామ్ అండి. సి అంటే కామర్స్. ప్రతి ఒక్కళ్ళు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పర్టికులర్గా తెలుగు వాళ్ళు కామర్స్ అంటే వాణిజ్యం, వ్యాపారం చేయాలని చెప్పి ఈ యొక్క ప్రోగ్రామ్ని మేము స్టార్ట్ చేస్తున్నాము. మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోనండి, గవర్నమెంట్ జాబ్ చేయనండి, టీచర్ అవ్వనివ్వండి, లెక్చరర్ అవ్వనివ్వండి, హౌస్ వైఫ్ కానివ్వండి, స్టూడెంట్ కానివ్వండి, ఎవరైనా సరే వ్యాపారం చేయాలి, బిజినెస్ చేయాలి. మంచి ప్రోడక్ట్స్ని తయారు చేయండి లేదా ట్రేడ్ చేయండి, చేసి వెల్త్ని క్రియేట్ చేయండి. అందరికీ మంచి ప్రోడక్ట్ ద్వారా హెల్త్ని డెవలప్ చేసిన వాళ్ళు అవుతాం. అందుకని ఈ కామర్స్ అనేటువంటిది ఎట్లా చేయాలి, ఏంటి, దానికి కావాల్సిన ఇన్ అండ్ అవుట్స్ అన్నీ కూడా ఈ ప్రోగ్రాంలో మేము చెప్తాం. ఓకే అండి. దీనిలో ఈ కామర్స్లో మనం చూసినట్లయితే ఇంకా ఫుల్ టైం చేయొచ్చు, పార్ట్ టైం చేయొచ్చు అండి. ఈవెన్ 4 అవర్స్ మీకు టైం ఉందనుకోండి, 4 అవర్స్ అయినా చేసుకోండి. ఓకే అండి. దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది మీకు, మన దేశానికి కూడా. ఓకే అండి. దాని తర్వాత నెక్స్ట్ ఇది మీరు కానీ మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీకు కుదరలేదనుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ అవసరమైతే మీ దగ్గర కొంత అమౌంట్ ఉంటే ఒక ఎంప్లాయీని క్రియేట్ చేసుకోనైనా సరే మీరు బిజినెస్ చేయండి. ఓకే. సో దాని తర్వాత ప్రోడక్ట్స్ అంటారా, గో ప్రోడక్ట్స్ హెల్త్కి చాలా బాగుంటాయి. అలానే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఏవైతే ఉంటాయో న్యాచురల్ ప్రోడక్ట్స్, ప్రకృతి వ్యవసాయంలో చేసేటువంటి ప్రోడక్ట్స్ని మీరు అంటే ట్రేడ్ చేయొచ్చు, లేకపోతే మ్యానుఫ్యాక్చర్ చేయాలి, అంటే మీరు కల్టివేట్ చేయొచ్చు. ఏదో విధంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మీరు ఇన్వాల్వ్ అవ్వండి. దాంతోపాటు ఇంకా రోటీ కపడా మకాన్ అంటాం. సో మంచి ఫుడ్కి ప్రకృతి వ్యవసాయం అంటే హౌసెస్ కూడా ఇవాళ రేపు మనకి ప్రకృతి వ్యవసాయంలో కానీ లేకపోతే మనకి గోధారితంగా చాలా చక్కటి న్యాచురల్గా కట్టేటువంటి అంటే ఆవు పేడ, మళ్ళీ తర్వాత మట్టి, సున్నము, వీటితోటి చాలా బాగా కడుతున్నారండి. అయితే అంటే ఇలాంటి హౌసెస్ని ఇలా మా కొంతమంది ఉన్నారండి అలా చేసేవాళ్ళు. వాళ్ళ నెట్వర్క్ మీకు అందులో ఏర్పరుస్తాను నేను. వాళ్ళ సపోర్ట్ తీసుకొని మీరు మీ యొక్క మార్కెట్ షేర్ అంటే మీ యొక్క మార్జిన్ మీరు తీసుకొని ఒక కాంట్రాక్ట్ ఇవ్వండి. అంటే ఇప్పుడు ఎండలు బాగా పెరిగిపోతున్నాయి, అంటే ఈ సిమెంట్ కాంక్రీట్తో చేసినటువంటి ఇళ్లల్లో కనుక ఉన్నట్లయితే మన హెల్త్ కూడా పాడైపోతుంది. ఇంకా ఫ్యూచర్లో మనకి 50 degrees నియర్గా వస్తుంది, ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఇల్లు కట్టుకోవడంలో కూడా చాలా వరకు న్యాచురల్గా ఉండడానికి కావాల్సిన విధంగా అది చేసుకోవచ్చు. అలానే బట్టలు ఉన్నాయనుకోండి, సో మంచి హెల్తీగా ఉండేటువంటివి, శరీరానికి ఇరిటేషన్ చేయకుండా మన బాడీ టెంపరేచర్ని కూడా తగ్గించే విధంగా మంచి ప్యూర్ కాటన్తో వాడేటువంటి క్లాత్స్ని కూడా మీరు ప్రమోట్ చేయొచ్చు. అలానే టెక్నాలజీకి సంబంధించినటువంటి కామర్స్ సంబంధించింది కానీ, లేకపోతే సెల్ ఫోన్స్ కానీ, లేకపోతే వాడి యాక్సెసరీస్ కానీ, అంటే మంచి బ్రాండ్ ఐఫోన్ లాగా కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, కాస్ట్ తక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. ఏదైనా సరే మంచి ప్రోడక్ట్స్ని మీరు సేల్ చేయండి. దట్ ఇస్ వాట్ కామర్స్లో నేర్పించేది ఏంటంటే ప్లగిన్స్ కూడా కొన్ని ఎవరెవరితో కాంట్రాక్ట్ చేయాలి, ఎవరితో బిజినెస్ చేయాలి అనేది చేస్తామండి. సో ఈ యొక్క 360 డిగ్రీస్లో విజయ రూపకల్పనలో ఈ ఫస్ట్ సి ఏదైతే ఉందో మొత్తం కామర్స్ గురించి చెప్పడం, ఏ విధంగా చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్స్ని మీకు ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత మార్కెటింగ్. అయితే మార్కెటింగ్ ఈజ్ అ వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో చూడండి, అంతే 100% మనకి ఇప్పుడు డిమాండ్ ఉంది. అసలు యాక్చువల్గా ప్రకృతి వ్యవసాయానికి ఓన్లీ 1% చేస్తున్నారు. అందులో మార్కెటింగ్ ఓన్లీ 1% చేసుకోగలుగుతున్నారు. అటువంటిది ఇప్పుడిప్పుడే స్టార్టింగ్లో మళ్ళీ మన back2roots.shop కానీ, ggspk.com కానీ, ఇవన్నీ కొన్ని ముందుకు వచ్చాయి. సో ఇలాంటివి చాలా కొత్తవి ఇంకా రావాలి, వేలల్లో రావాలి, ఇలాంటివి ప్రోడక్ట్స్ రావాలి. కాబట్టి ఈ మార్కెటింగ్కి చాలా మంచి అవకాశాన్ని ఏర్పరచుకోవాలి. ఫస్ట్ మార్కెటింగ్ అంటే ఏంటి, అసలు మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి, ప్రాక్టికల్ టెక్నిక్స్ అనేది నేర్పిస్తాను. ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలా కాన్ఫిడెన్స్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా దీనికి సపోర్టింగ్గా ఉంటాయండి. అయితే ఇప్పుడు చిన్న ఉదాహరణ ద్వారా మీరు మార్కెటింగ్ చెప్తా అండి. ఇప్పుడు వ్యవసాయంలో మనం భూమి దున్నుతాము, అది మార్కెటింగే. సీడ్ వేస్తాం, అదొక్కటే సేల్స్. సీడ్ వేయడం ఒకటే సేల్స్. దున్నడం లేకుండా సీడ్ వేస్తే ఏమైనా ఉందండి?
ఉండదు, అసలు నిలవదు, అది రాయి మీద వేసినట్టు ఉంటుంది. దాని తర్వాత ఒక్కసారి విత్తనం పెడితే అయిపోతుందా? దాని తర్వాత మెయింటెనెన్స్, అది చిన్నగా మళ్ళీ చిన్న స్ప్రౌట్ అవుతుంది, చిన్నగా అది ఫ్లవరింగ్ ఇచ్చుకుంటూ కాయ, అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది కదండి. అది కూడా మార్కెటింగే. ఇండియాలో మార్కెటింగ్లో ఏంటంటే సేల్స్ చేస్తారు, వదిలేస్తారు. నేను మొన్న ఒక వీడియో చూశాను, సోలార్ సిస్టమ్. ఇంకోటి ఇది మార్కెటింగ్లో మీరు ఈవెన్ బిజినెస్లో, ప్రోడక్ట్స్లో, కామర్స్లో సోలార్ సిస్టమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే దాంట్లో నేను చూసింది ఏంటంటే ఎంత డిమాండ్ ఉందంటే అంత డిమాండ్ ఉంది, అంటే సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకోవడానికి. కానీ ఆ దాంట్లో మనం చూసినట్లయితే ఆఫ్టర్ సేల్స్ ఎవ్వరు పట్టించుకోరండి. సేల్ చేసిన తర్వాత అసలు ఎలా మెయింటైన్ చేయాలి, దానివల్ల ఏం బెనిఫిట్ అవుతుంది, ఆ దుమ్ము అదంతా వచ్చిందనుకోండి 40% వేస్ట్ అవుతుంది. ఇంకోటి ఆ సోలార్ ప్లేట్స్ కూడా కాలిపోతాయి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే మార్కెటింగ్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే బిఫోర్ సేల్స్ అండ్ ఆఫ్టర్ సేల్స్ అండి. బిఫోర్ సేల్స్లో ఎడ్యుకేట్ చేయడం, అవేర్నెస్ క్రియేట్ చేయడము. ఓకే, సో ఇప్పుడు సపోజ్ సేంద్రియ వ్యవసాయంలో ఉంది, ఎంత ఇంపార్టెంట్ అసలు బయో ఎంజైమ్స్ ఉన్నాయి, ఎంత ఇంపార్టెంట్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి, వీటి మీద బాగా ఎడ్యుకేషన్ జరగాలి, అది మార్కెటింగ్ అండి. ఆ తర్వాత ఆఫ్టర్ సేల్స్ ఎలా యూజ్ చేయాలి, వాళ్ళకి వచ్చే డిఫికల్టీస్ని సాల్వ్ చేయడం, సపోర్టింగ్ సిస్టమ్స్, కస్టమర్ సపోర్టు, సో ఫాలో అప్, ఇవన్నీ కూడాను ఎలా చేయాలనేది ఉంటుందండి. మీ అందరికీ తెలుసు నేను సైకాలజిస్ట్ అని, ఓకే, బిజినెస్ కోచ్ని కూడా. సో దాంట్లో ఐ ఛార్జ్ వెరీ హ్యూజ్ అమౌంట్, 70,000 అలా ఉంటుంది 4 డేస్కి నేను ఛార్జ్ చేసేది. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది కాబట్టి, సో దీంట్లో అందులో ఉండేటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైతే ఉంటాయో అది నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను అండి. సో మనకి చూడండి, పెళ్ళిళ్ళు కానీ పండగలు కానీ ఎప్పుడైనా చూడండి, ఏదైనా అలంకరించుకొని అన్నీ తయారు చేసుకొని అప్పుడు పండగ చేసుకుంటాం. అలానే మార్కెటింగ్ కూడా అండి, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి, మొత్తం కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు చూస్తున్న ప్లేస్ ఏదైతే ఉందో ఎస్పీకే ఇంకొక ఎక్స్టెన్షన్ అండి, ఒక 2 acres ఇంకొక ఎక్స్టెన్షన్ స్టార్ట్ చేసాం. అయితే దానిలో సీడ్ వేసే ముందే దానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా తయారైపోతుందండి. ఫస్ట్ మంతే ఆ ఎక్స్పెండిచర్స్ మీట్ అవుతాం మేము. ఓకే అండి. సో మార్కెటింగ్ అంటే ఏం లేదండి, గ్రౌండ్ వర్క్ తయారు చేసుకోవడం, ఫుల్ ప్రిపేర్నెస్, ఫుల్ కాన్షియస్నెస్గా ఉండడం. అయితే ఈ యొక్క 360 degreesలో విజయ రూపకల్పనలో ఫస్ట్ కామర్స్ అయిపోయింది, నెక్స్ట్ మార్కెటింగ్ అయిపోయింది, నెక్స్ట్ కరెన్సీ అంటే డబ్బు చాలా విలువైందండి. మనీ అనేది చాలా ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు మనకి చైనా చూడండి, జపాన్ చూడండి, కొరియా చూడండి, ఈ దేశాలు ఎందుకు డెవలప్ అయ్యాయి అంటే వాళ్ళ యొక్క అంటే వెల్త్ క్రియేషన్ బాగా ఉంటే ఇంకా దేశం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది అండ్ గవర్నమెంట్ పాలసీలు బాగా ఉంటాయి. అందుకే మనం అందరం కూడా ఖాళీగా కూర్చోకుండా టీవీలు చూసుకుంటూ, సెల్ ఫోన్ చూసుకుంటూ చాలా టైం వేస్ట్ చేస్తున్నాం మనం. అందుకని జీజీఎస్పీకే యొక్క తపన ఏంటంటే మన ఐడియల్ టైం అంతా కూడాను మనం దేశ అభివృద్ధికి, మన కుటుంబ అభివృద్ధికి మనం పాటుపడాలి, వెల్త్ని క్రియేట్ చేయగలగాలి. అంటే అన్ని వైపుల నుంచి వెల్కమ్ చేద్దాం మనం. ఓకే అండి. దీపం వెలిగిందంటే అన్ని వైపులు వెలుగు చూపిస్తుంది. అలానే మనం మనీ కనుక జనరేట్ చేసుకోగలిగితే మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు, మన ఇంట్లో ఇల్లు కట్టుకోవడం, సొంత అంటే కొన్ని వసతులు ఏవైతే ఉంటాయో, అవసరాలు, బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో అవి నెరవేర్చుకోవచ్చు, సొసైటీకి హెల్ప్ చేసుకోవచ్చు. వీటి ద్వారా ఇవన్నీ చేస్తూ కూడా తెలియకుండా ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి ఆదాయాన్ని ఇచ్చిన వాళ్ళతాం. మనం ఇలా ఎందుకు ఆలోచించకూడదు? నాకేముందిలే, నాకేమొస్తుంది అనే కన్నా నేను ఈ యొక్క కామర్సు, ఈ విధంగా ట్రేడ్, ఈ విధంగా కరెన్సీని జనరేట్ చేయడం వల్ల దేశ అభివృద్ధికి నేను పాటుపడదలుచుకున్నాను, నా కుటుంబ పరిస్థితికి నేను పాటుపడదలుచుకున్నాను అనేటువంటి ఒక సంకల్పాన్ని మనం పెట్టుకోవడం జరిగింది. మీకు కూడా అదే సంకల్పాన్ని మీకు క్రియేట్ చేసి మీ ద్వారా వర్క్ చేయడం జరుగుతుంది. బాగానే ఉందండి. సో మనకి చూస్తే కామర్స్ అయిపోయింది, మార్కెటింగ్ అయిపోయింది, కరెన్సీ, వెల్త్ క్రియేషన్ అయిపోయింది. కానీ పీస్ లేకపోతే ఏం లాభం అండి? మనకు బిందెడు పాలల్లో మనము పీస్ క్రియేట్ చేయకపోతే ఎలా ఉంటుందంటే, అంటే అందులో భయం అనేది చేరుతుందండి. అంటే ఒక విషం, ఒక బొట్టు ఒక పాల బిందెలో అయితే ఏమవుతుందండి, పాలు మొత్తం విషం అయిపోతుంది. ఎంత వెల్త్ క్రియేట్ చేయని ఏమన్నా జరగనండి, మీకు పీస్ కనుక లేకపోతే అదంతా కూడా ఈ యొక్క మనకి ఎంజాయ్మెంట్ ఉండదండి. పర్టికులర్ వీ కెనాట్ ఎంజాయ్ అవర్ లైఫ్. సో అందుకని ఈ 4 పాయింట్స్ మీద 360 degreesలో విజయ రూపకల్పనలో ఈ 4వ పాయింట్ ఏంటంటే పీస్ అండి. దానికి సంబంధించిన ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి, దాంతో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఎవరైనా 50 మెంబర్స్ కనుక దాటి ఎవరైనా వస్తే వాళ్ళు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఆరోగ్యధామ్ అనేటువంటి మన ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది, ప్రొఫెషనల్ ఆర్గనైజేషను ఫర్ బెస్ట్ సైకాలజీ సెంటర్ ఇన్ హైదరాబాద్. సో అది 15వ తారీఖు 9వ నెల 2025 రోజున సేమ్ టాపిక్, సేమ్ కంటెంటు, సేమ్ ఫ్యాకల్టీ నేనే చెప్తానండి. దానికి 5,000 రూపీస్ పర్ హెడ్ ఉంటుంది. ఇది చాలా ముఖ్యంగా అందరు గమనించవలసిందే. ఎందుకంటే ఆరోగ్యధామ్ ఈజ్ నాట్ ఎ సర్వీస్ ఆర్గనైజేషన్.
బీ క్లియర్, గోవర్ధనం గోశాల జీజీఎస్పీకి ఈజ్ ఏ సర్వీస్ ఆర్గనైజేషన్. ఎప్పుడన్నా మీ దగ్గర మనీ తీసుకుంటే ఫర్ ద డొనేషన్ ఆఫ్ గోశాల తీసుకుంటుంది. వేరాజ్ ఆరోగ్యధామ్ ఈజ్ అ ప్రొఫెషనల్ సర్వీస్ ఫర్ సైకాలజీ రిలేటెడ్ థింగ్ అండి. సో ఇదే టాపిక్ దాంట్లో నడుస్తుందండి. మీరు అందరూ కూడా అందుకే ఫ్రీగా ఈ 50 మంది తొందరగా రిజిస్టర్ చేసుకోండి. అందులో మీరు ఫస్ట్ నెంబర్ అవ్వండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా కనెక్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకో టాపిక్తో కలుద్దాం మళ్ళీ. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.